యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండిన యెడల నేను సమాధిలోని దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలైనటువంటి నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనలోని ఆలకింపుము. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ పరిశుద్ధ పాదాల కొనాలి ఎంచుకుంటున్నాం. నీ మహిమ కొరగ్గా, నీ నామగాంత కొరగ్గా, నీ మమ్మల్ని ప్రేమించి రాత్రి కాల సమయంలో మీ శ్రేష్టమైన పాట పాడుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు. మీరే మాతో మాట్లాడి ఆరాధించి ఆత్మను మాకు దయచేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దావీదు ఈ యొక్క ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతాం. కానీ ఏమంటున్నారంటే, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపు. ఒకవేళ నువ్వు ఆలకించకపోతే నేను ఏమవుతానంటే అంటే అర్థమైంది, నేను చచ్చిపోయిన వాళ్ళలాగా అయిపోతాను. సమాధానం పోయి చనిపోయిన వాళ్ళే కదా. అంటే నేను మరణించేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాను. కాబట్టి నువ్వు నా ప్రార్థన ఆలకించు. మనకు వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలన్నీ కూడా అలాంటివే. అంటే తాను ఏమాత్రం కూడా మేలు పొందేటటువంటి పరిస్థితి లేనటువంటివే, అన్ని కూడా కష్టకరమైనటువంటివే, ప్రాణహాని కలిగినటువంటివే. కాబట్టి అలాంటి పరిస్థితి తనలో ఉంది. కాబట్టి ఆ విధంగా తను ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినప్పుడు తర్వాత ఏంటి, 2వ వచనంలో ఏమంటాడు, నేను నీ మొరపెట్టుచున్నాను, నీ పరిశుద్ధాలను నా చేతులు ఎత్తుచున్నాను, నా విజ్ఞాపనతోని ఆలకించుము. నేను చేసే ప్రార్థన నువ్వు ఆలకించు ప్రభువా అని తాను దేవుని యాచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే మనం గమనించినట్లయితే మన జీవితంలో దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అనేటటువంటి అంశం మనం ఆలోచన చేస్తే, దేవుని ఎవరి ప్రార్థన వినడు అనేటువంటి అంశం కూడా ఆలోచన చేస్తే, ఈ రెండింటినీ మనము జ్ఞాపకం చేసుకుంటే మన ప్రార్థన దేవుడు వింటాడా వినాలా, మనం ఏ విధంగా ఉన్నాం, వినని వారి లెక్కలో ఉన్నామా, వినేవారి లెక్కలో ఉన్నామా అనే సంగతి మనము నిర్ధారణ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరి ప్రార్థన వినడు అని మనం ఆలోచన చేసాం. మొట్టమొదటిగా భక్తిహీనుల ప్రార్థన యెహోవా వినడు. ఎందుకంటే సామెతలు 15:29 రాయబడింది, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. అంటే ఎంత మాత్రం కూడా భక్తిహీనులు చేసే ప్రార్థన ఆయన అంగీకరించడు అని మనం చదువుకోవాలి. 8వ వచనంలో రాయబడింది, వారు అర్పించే బలులో యెహోవాకు హేయము, పనికి మొరానటువంటివి, అసహ్యమైనవి అని అంటారు. కానీ భక్తిహీనులు చేసే ప్రార్థన దేవుడు ఇదని మనం అనుకున్నాం కదా. మానవుడు ఎంత భక్తిహీనుడు అవుతాడంటే, దేవుడు మానవుని రక్షించిన తర్వాత భక్తిహీనుడు కాదు, నీతివంతుడే. మరి మనం గమనించినట్లయితే మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు. ఈ సౌలు రాజు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా 42 సంవత్సరాలు రాజ్య పరిపాలన జరిగించినాడు. మరి ఈ సౌలు ఏ విధంగా ఉండేవాడంటే, ఆయన సాత్వికుడు, మంచివాడే, ధైర్యశాలి. అయితే సమూయేలు ఆయన దగ్గరికి పోయి ఏం చేశాడంటే తైలంతో అభిషేకించినాడు. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలుగుతాం. తర్వాత 11, 12 వచనాలకు వచ్చేటప్పటికి సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడనే సామెత ప్రచురించబడిందని మనం చూడగలుగుతాం. అంటే దేవుడు సౌలును రాజుగా నియమించినప్పుడు దేవుని ఆత్మచేత నింపినాడు అని మనం చూడగలుగుతాం. తర్వాత ఈ సౌలు రాజు ఏమైనాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 15వ అధ్యాయంలో 15:21 చదవండి. 21 24 వచ్చిన వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంది. ఇక్కడ గమనించినట్లయితే
మీ ఆజ్ఞను మీరినాను, దేవుని ఆజ్ఞను మీరినాను. ఇదంతా 28 వరకు చదువుకుంటే అతని కష్ట పరిస్థితి అంతా, నష్ట పరిస్థితి అంతా అక్కడ మనం చూడగలుగుతాం. నేను పాపం చేసినాను అంటున్నాను. మరి పాపం చేసినాను అన్నంత మాత్రం సరిపోతుందా? దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. పాపం చేసినామని తెలిసిన తర్వాత ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆ పని మనం చేసినట్లా మనకు తెలియదు, కనపడదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ కలిగినటువంటి సౌలు రాజుగా కొనసాగినాడు. అయితే దేవుని ఆత్మ లేకుండా కూడా రాజుగా కొనసాగినాడు. దేవుని ఆత్మ లేకుండా దురాత్మలో ప్రవేశించిన తర్వాత కూడా తాను రాజుగా కొనసాగినాడు. కొనసాగి చివరికి ఏమైనాడు? 31వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 31 1-2 వచనాలు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవ పర్వతం వరకు ఫిలిష్తీయుల వారిని తరిమి వారి హతం చేయొచ్చు. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువను సౌలు యొక్క కుమారులను. ఇక్కడ గమనించినట్లయితే సౌలు యొక్క కుమారులు హతమైపోయినారు. సౌలు ఏం చేసినాడు? చనిపోకుండా అట్లనే ఉంది. తన ఆయుధాలు మోసేవాడితో ఏమన్నాడు? కత్తి తీసుకున్నాను చంపరా అన్నాడు. అంటే వాడేమన్నాడు? అమ్మ నేను చంపుతాను. వాడే కత్తి పొడుచుకుని వాడు చనిపోయినాడు. వాడు చనిపోయిన తర్వాత సౌలు తానే కత్తి తీసుకొని పొడుచుకొని దాని మీద వాడు చచ్చిపోయినాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భక్తిహీనుడు యెహోవాకు హేయుడు. వాళ్ళు అర్పించే బలులు దేవునికి ఇష్టం లేదు. మరి మనం గమనించినట్లయితే దేవుడు అవకాశం ఇచ్చినాడు కదా, తన పాపం తెలిపినాడు కదా. తెలిపిన తర్వాత తాను ఆ విధంగా తాను పాపం చేసిన తెలుసుకున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టే క్షమాపణ పొందితే సమస్యలన్నీ లేవు కదా. అంటే మనుషులు ఏంటంటే, ఒక అధికారం వచ్చిన తర్వాత, అధికారం లేనప్పుడు సంగతి వేరే. పిల్లలు చదువుకునేటప్పుడు ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి ఉద్యోగం చేసేటప్పుడు ఒకలాంటి అతిశయం వస్తుంది. పిల్లలు పుట్టినాక కొంచెం పెద్దవాళ్ళు అయినాక మన ఆత్మీయ స్థితి, ఆత్మీయ గర్వం వస్తుంది. రాను మనిషిలో తేడాలు వస్తూ ఉంటాయి. అట్లనే సౌలులో కూడా తేడా వచ్చింది. ఏమొచ్చింది? గార్ధవాలు వెతకడానికి వెళ్ళినటువంటి ఈ సౌలు ఏం చేసినాడు? ఆ గార్ధవాలు దొరకడం కోసం వెతుకుతా సమయం దగ్గరికి వెళ్ళినాడు. అంతవరకు అతనిలో ఎలాంటి పాపం ఏం లేదు. దేవుడు ఈ యొక్క సౌరాజును చూసి మరి అభిషేకించమని సమయంతో చెప్పినప్పుడు సమయం అభిషేకించినారు కదా. అట్టి మనసే కలిగి రాజ్య పరిపాలన చేసింది ఎంత బాగుండేది. అట్లా చేయలేదే. అధికారం వచ్చిన తర్వాత గర్వం పెరిగిపోయింది. మన జీవితంలో మనం కూడా ఎట్లా భక్తిహీనం అవుతామంటే, కొంచెం మనకు కలిగిన తర్వాత, ముందు కంటే కొంచెం వేరే మన స్థితి మారిన తర్వాత, ఆర్థికంగా కానీ ఇంకా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన తర్వాత ఒకలాంటి గర్వం వస్తుంది. ఆ గర్వం వచ్చినప్పుడు భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే భక్తిహీనం అవుతామో మన ప్రార్థనకు దేవుడు దూరంగా ఉంటాడు. మనం చెల్లించే స్థుతులకు ఆయన దూరంగా ఉంటాడు. హేయమైనది ఆయనకి అని మనం తెలుసుకోవాలి. తర్వాత రెండవది మనం గమనించినట్లయితే, భక్తిహీనుల ప్రార్థన వినడు, పాపుల ప్రార్థన కూడా వినరు. యోహాను సువార్త 9:35 మనకు తెలుసు కదా, దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగురు అంటాడు గుడివాడు. అంటే పాపులైనటువంటి మనుషులు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే చదవండి, 16, 20, 21 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20, 21. ఆమె సంసోనును ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలనే నేను బయలుదేరి విరజిమ్ము పొందుదని అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియదు. పాపం చేసినటువంటి సంసోను దేవుడు వదిలిపెట్టినాడు. తాను చేయకూడని కార్యాలు చేస్తున్నాడు కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తి గొప్ప కార్యాలు చేసినాడు. సింహం వస్తే దాన్ని చంపేసినాడు. ఎంత బలం ఉండాలా?
గాడిద పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిస్తీయులను హతం చేసినాడు. ఎంత శక్తి ఉండాలా? దేవుని ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేసినప్పటికీ, ఎన్నోసార్లు తాళతో బంధించినప్పటికీ అవి కాలిపోయినటువంటి బూడిదలాగా అయిపోయినాయి. వెంటనే తాను లేచి ఫిలిస్తీయుల దగ్గరికి పోతే వాళ్ళు పారిపోయినారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే దేవుని ఆత్మ ఎడవాసిందని తనకు తెలియదు కాబట్టి తెలియజేముకున్నాడు. దేవుని ఆత్మ లేదు కాబట్టి వెంటనే వాళ్ళు ఫిలిస్తీయులు పట్టుకున్నారు, కళ్ళు ఒడవేసినారు, తిరగలికి కట్టేసినారు. అంటే మన జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని విధంగా పాపానికి మనం దాసులం అయితే పరిశుద్ధతకు దూరం అవుతాం. పరిశుద్ధతకు దూరం అయినప్పుడు పరిశుద్ధత దేవుడు మనకు దూరం అయిపోతాడు. ఇప్పుడు సంసోనుకు దేవుడు దూరస్తుడిగా ఉన్నాడు కాబట్టి సంసోను జయించలేకపోయినా మన జీవితంలో మనము దేవుడు మనకి ఇచ్చిన స్థితిని కాపాడుకోవాలి. అంటే దేవునికి ఎలాంటి ఆత్మ సంబంధమైన వరాలు ఇచ్చినాడు, ఆత్మ సంబంధమైన బలం ఇచ్చినాడు, బైబిల్ జ్ఞానం ఇచ్చినాడు, పాటలు పాడే వరం ఇచ్చాడు, ఏమి ఇచ్చినాడో నీకు దేవుడు ఆ ఇచ్చిన దాన్ని నువ్వు దేవుని కొరకు ఉపయోగించుకుంటూ దేవుని కొరకు దాన్ని ఖర్చు పెడుతూ దేవుని నామానికి మహిమ తెచ్చేటట్లు జీవించినావంటే జీవితకాలంలో ఎక్కడ కూడా నువ్వు నష్టపోకుండా ఉండగలుగుతావు. అయితే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని పాపాన్ని కొని తెచ్చుకుంటే కళ్ళు పోయినాయి, తిరగలిసిన దానికి దాసుడైపోయినాడు. అంటే మనం గమనించినట్లయితే శిక్ష అనేది పొందడానికి అర్హుడైనాడు. మరి మన జీవితంలో మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరినైనా శిక్షిస్తాడు. రక్షించబడిన వారు, ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళు, ఎంతో దేవుని సన్నిహితులుగా ఉండేవాళ్ళు తప్పు చేసినా కూడా దేవుడు శిక్షించకుండా మారాడు. కారణం ఏంటంటే ఆయన పాపాన్ని సహించలేడు. మనం పాపాన్ని ప్రేమించినామంటే మనకు దూరం అవుతాడు. ఆయన మనం సహించలేడు కాబట్టి పాపం చేసినప్పుడు మన మీద పెత్తనం ఎవరికి ఉంటుంది? సాతానుకు ఉంటుంది. పాపం చేసినప్పుడు సాతానుకు మన మీద పెత్తనం ఉంటుంది. ఒక ఆమె దేవుని అంగీకరించి దయ్యం పట్టింటే ఆ దయ్యాన్ని పోయేటట్ల దేవుడు ఏర్పాటు చేసినాడు. మందిరానికి పోతా ఉంది, రక్షించబడింది, బాప్తిసం తీసుకుంది, ఆరాధిస్తుంది, ప్రతి కొడుకు మందిరానికి వస్తుంది. అయితే ఆ ఊళ్ళో దేవర చేస్తూ ఉండి వాళ్ళు ఏం చేస్తారంట, ఈ బోధనకుండ అనే ఒకటి ఆ ఇంట్లో నుంచే బయటికి రావాలంట. అది కూడా ఆ పెద్ద ఆడబిడ్డ తీసుకురావాలంట. వాళ్ళ సాంప్రదాయం. ఆ ఊరు వాళ్ళందరూ గట్టిగా బట్టి ఆమె మీద బలవంతంగా బోధనకుండ పెట్టి తీసుకుని పోతా ఉన్నారు ఆ గంగమ్మ గుడి దగ్గరికి. దానిలో నుంచి దయ్యం బట్టి ఎగురుతా ఉంది. వాళ్ళ భర్త మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుని సేవకుని తీసుకొస్తారు. సేవకుడు వచ్చి, ఎందుకు మళ్ళీ వచ్చినావి, 6 ఏళ్ళ నువ్వు రాక మళ్ళీ వచ్చినావి అంటే, నన్ను రమ్మని పిలిచినారు కాబట్టి నేను వచ్చిన, నన్ను రమ్మని ఆహ్వానించినారు అందుకు నేను వచ్చిన. ఆమె ఏం చెప్పాల్సింది, నాయన మీరు చంపినా పర్వాలేదు, నేను ఈ పని చేయను, ఒక మాట అడిగితే సమస్య లేకపోయాయి. ఊరంతా గుంపు వేసులు భయపడి వాళ్ళ మాట శత్రు మళ్ళా లోపలే అంటారు. అంటే మనం కాని పని చేసినప్పుడు సాతాను సమీపంలో ఉంటాడు, మనల్ని ఏర్పాటు చేస్తాడు మన మీద. కాబట్టి ఆయన విడుదలైనటువంటి మనము, దేవుని విడుదలైనటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో పాపానికి తావియకూడదు. ఇస్తే మన జీవితంలో నష్టపోయే వారముగా ఉంటాం. మన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి ఇంకా ఎవరు ప్రార్థన దేవుడు వినడు అని మనం ఆలోచన చేస్తే, దుష్టాలోచన కలిగినటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. మరి ఆదికాండం 13:7 లోతు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. లోతు కాపర్లకు అబ్రహాం కాపర్లకు కలహం వచ్చింది. 7వ శ్లోకాన్ని చదవగలుగుతాం. అయితే ఇప్పుడు లోతు ఏమనాలా, బాబాయ్ వాళ్ళు వర్కర్లు, మనం బంధువులము, నువ్వు నా తండ్రి తర్వాత తండ్రివి, నీ మాట నేను వింటాను, వాళ్ళందరినీ నువ్వే కంట్రోల్ చేయి, ఆ వర్కర్ల బాధ్యత నాకొద్దు, వాళ్ళందరినీ నువ్వే ఏర్పాటు చేసుకో, ఈ జీతగాళ్ళందరూ నీ మాట వినేటట్టు చేసుకో అని ఒక్క మాట అనే సమస్య లేకుండా పోయేది. అయితే ఇతని లోపల ఏముందంటే, నేను సపరేట్ కావాలా, దుష్ట ఆలోచన నా లోపల ప్రవేశించింది. నేను కూడా ప్రత్యేకంగా ఉండాలా, నా జనులు, నా యొక్క ఈ పశువులు, ఇవన్నీ వీటి మీద నేను పెత్తనం చేయాలా అనే ఉద్దేశంగా తన మనసులో ఉంది. కాబట్టి వాళ్ళు కొట్లాడినప్పుడు అబ్రహాం తీర్పు చెప్పినాడు. ఏమని చెప్పినాడు, మనం బంధువులు కాబట్టి మనం వేరైపోదామని చెప్పి 8-11 వరకు ఆ విధంగా రాయబడింది. మరి ఆ విధంగా వేరైపోయినారు. వేరైపోయిన తర్వాత అబ్రహాం ప్రార్థన చేసినాడు. 13వ అధ్యాయం 4వ వచనంలో
దేవుడు తమకు జ్ఞానం ఇచ్చినాడు. మనం గమనించినట్లయితే 19వ అధ్యాయము 15, 16 వచనాల్లో గమనించినట్లయితే చదవండి. ఆదికాండం 19, 15, 16 త్వరగా చదవండి. ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, నీ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని పట్టుకొని అతని భార్య చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చేది. ఇక్కడ మనం గమనించినట్లయితే మా ఆస్తి అంతా ఇక్కడే ఉంది, మా యొక్క గొర్రెలన్నీ ఇక్కడే ఉన్నాయి, మేము కట్టుకున్న ఇల్లు ఇక్కడే ఉంది, అన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆస్తి మీద ఆ దృష్టి ఉంచినారు. కాబట్టి ఆ 2 సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు కాల్చేసేయాలనుకున్నాడు. కాబట్టి అక్కడ నుంచి వీళ్ళని బయటికి తీసుకురావాలని ఆలోచన చేస్తే రాకుండా ఆగితే చేతులు పట్టుకొని దేవదూతలు బయటికి తెచ్చినారు. ఎందుకో తెలుసా? అబ్రహాం చేసిన ప్రార్థన 19వ వచనం చదువుతున్నాను. 29వ వచనం త్వరగా 29వ వచనం. దేవుడు ఆ మైదాన పట్టణం పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న ఆ నాశనం మధ్యను లోతు నశించకుండా తప్పించాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దుష్ట ఆలోచన ఉండేటటువంటి ఈ లోతు కూడా ఒక చోట రాయబడింది. కొత్త నిబంధనలో పేతురు రాస్తాడు, నీతిమంతుడైన లోతు మనసు రోజు రోజు నొప్పించబడుచుండేదని రాష్ట్రం. అయితే నీతిమంతుల్లో 2 రకాలు ఉంటారు. నీతిమంతుడు పేరుకి నీతిమంతుడే గాని నీతి లేనివాడు. మనం చెప్పుకోవడం మేము నీతిమంతులే అని, మనలో కూడా నీతి లేనప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కొంతమంది ఏమంటారంటే ఆయన చాలా మంచివాడు, నాకు తెలిసి ఆయన ఎలాంటి వాడు అంటే చాలా మంచివాడు, ప్రజలందరికీ మంచిగా కనపడతాం. నీ హృదయంలో ఎలాంటి పాపం ఉందో అది దేవుడే చూస్తాడు. నా హృదయంలో ఎలాంటి పాపం ఉందో అది దేవుడే చూస్తాడు. మనకు మనుషులు చూడడానికి మంచిగా కనపడచ్చు కానీ వాళ్ళ లోపల ఉండేటటువంటి అంతర్యము మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క లోతులాంటి స్వభావం మనలో ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. తర్వాత వచ్చే నష్టాన్ని మనం ఏం చేస్తామో రికవర్ చేసుకోవడానికి చేతగా. లోతు తన జీవితంలో ఏమైనా సంపాదించుకున్నాడా? అంతా పోగొట్టుకున్నాడు. చివరికి భ్రష్టుడైపోయాడు. చరిత్రలో హీన స్థితిలో నిలబడడానికి అతను ఏర్పోయినాడు. కాబట్టి మనం గమనించినట్లయితే పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు, దుష్టుల ప్రార్థన దేవుడు ఆలకించడు, భక్తిహీనుల ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి ఎవరి ప్రార్థన ఆలకించుతాడు అని మనం ఆలోచన చేస్తే మనం చదువుకున్నటువంటి ఈ లేఖనంలో 28వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడింది. 7వ వచనంలో 28:7 యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయనతో నమ్మకించి ఉన్నది. ఇక్కడ గమనించినట్లయితే నాకు ఆశ్రయం నీవే, నా కేడము నీవే, నేను నా హృదయపూర్వకంగా నేను నమ్మినాను ప్రభువా అని ఎవరు అనుకుంటారో వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాను. అందుకే దావీదు అంటాడు 6వ వచనంలో దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడని సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా ఆయన నా కేడము అంటే సర్వాంగ కవచంగా ఉన్నాడు, నాకు ఎలాంటి భయం లేదు, చింత లేదు, దిగు లేదు అనేటటువంటి ఆ విశ్వాసంతో మనం ఉండాలి. తర్వాత సంపూర్ణమైన నమ్మకం దేవుని మీద ఉండాలి. పరిస్థితి ఏమైనా నా దేవుడు చేయగలుగుతాడు అనేటటువంటి ఆ సంపూర్ణ నిశ్చయిత మనలో ఉండాలి. సరే, మనం గమనించినట్లయితే ఇక్కడ 3 ప్రార్థన దేవుడు ఆలకించలేదు కదా, ఇంకా 3 ప్రార్థన దేవుడు ఆలకించినట్టు మనం గమనించుతాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఎవరి ప్రార్థన వింటాడంటే, చూడండి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే సామెతలు 15:29లో నీతి మనుషుల ప్రార్థన దేవుడు ఆలకించినది రాయబడింది. ఇంకొక మాట మనం గమనిస్తే 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే పేతురు చాలా చక్కగా రాశారు. 1 పేతురు 3:12 చదవండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఇక్కడ మనం గమనించినట్లయితే
దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు, నీతిగా ఉన్నారా లేదా. నీతిగా ఉంటే చేసే ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం భక్తిహీనంగా ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలోచించాడు. మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, నువ్వు ఏం భక్తి నేర్చుకున్నావు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడనే గ్రహింపు నీకుందా? చాలా మంది అంటారు ప్రార్థన చేస్తున్నామేమో దేవుడు వినలేదు. కొంతమంది గ్రహింపు కూడా ఉండదు, అలవాటు ఆచారం ప్రకారం వస్తుంటారు. నామకార్థ క్రైస్తవులు ఏ విధంగా ఉంటారో నామకార్థ విశ్వాసులు ఆ విధంగా ఉంటారు. సోకాళ్ళు బిలీవర్స్ అంటారు ఇవన్నీ. కాబట్టి నామకార్థ విశ్వాసులంగా మనం ఉంటే ఎలాంటి లాభం లేదు. ఆ విధంగా ఉంటే ప్రయోజనం ఏంటి? దేవుని పిల్లలైనటువంటి మనం నీతివంతులంగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతివంతులం అంటే అర్థం ఏం చెప్పండి? యేసయ్య రక్తం చేత కడగబడిన వారు నీతివంతులు. తర్వాత చెప్పండి, ఎవరు నీతివంతులు? ఒక నింద మన ఇంటికి వచ్చినప్పుడు ఆ నిందలో మనకు విజయం కలిగినప్పుడు, ఇది నా తప్పు చేయలేదు, ఏమి తప్పు చేయలేదు అనే విజయం మనకు కలిగినప్పుడు మనం నీతివంతులం అవుతాం. నీతివంతులకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఎదుటి వారిని విమర్శించడం, ఎదుటి వారిని గురించి చెడ్డగా ప్రచారం చేయడం. మరియమ్మ గర్భవతి అయింది. యేసేపు ఏం చేసినాడు? చదువుకున్న మాట మత్తయి సువార్త ఒకటి త్వరగా చదువుతాను. యేసేపు నీతిమంతుడయ్యండి. చదువు చివరిలో చేతిగా రెఫరెన్స్ చెప్పు. 19 మొదటి అధ్యాయం 19 వస్తుంది మత్తయి సువార్త. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయ్యండి, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలని ఉద్దేశించారు. అంటే నీతిమంతుడు ఎట్లుంటాడంటే ఎదుటి వాళ్ళ తప్పు బయట పెట్టి వాళ్ళని అవమానించారు. అది నీతిమంతునికి ఉండే లక్షణం. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. మరి మన జీవితంలో మనం నీతివంతులంగా ఉన్నామా? రెండవది, యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటారు. సామెతలు 15:8 ఆ మాట మనం చూసుకోగలుగుతాం. మరి యోగును మనం ఆలోచన చేస్తే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, యథార్థవర్ధనుడు అని. ఈ యథార్థవర్ధనుడైన యోగు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందమ్మా? తనకు స్వస్థత కలిగింది, నా స్నేహితులకు మేలు కలిగింది, రెండంతల ఆశీర్వాదం తాను పొందుకోగలిగింది. మన జీవితంలో మనము యథార్థంగా ఉండడం మనం నేర్చుకోవాలి. 24:11 కీర్తనలో రాయబడింది, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు అని రాయబడింది. మనం యథార్థత లేకుండా లోపల బయట మనం ఉన్నప్పుడు, లోపలగా మనం ఉన్నప్పుడు నష్టము, అవమానము చరిత్రలో వీగిపోతాం అంతే. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా మనం యథార్థంగా ప్రవర్తించితే ఆయన మేలు చేయడానికే ఉండడు. నాకేం మేలు జరగలేదు, నాకేమి నా రోగం పోలేదు, నా ఇబ్బందులు తీరలేదు, నా అప్పుల బాధ పోలేదు, రకరకాలుగా మనం అంటూ ఉంటాం. కారణం ఏంటి? మీరు యథార్థత లోపించింది కాబట్టి ఆ నష్టాన్ని నువ్వు పొందుతూ ఉన్నావు. గుర్తు పెట్టుకోవాలి దేవుని. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక మాట ఏంటంటే విశ్వాసంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చూడండి ఒక మాట, యాకోబు పత్రిక 5:15 రాయబడింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడింది. యాకోబు పత్రిక 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మనం గమనించినట్లయితే మన మందిరంలోకి వచ్చినటువంటి దేవుని ఎరగైనటువంటి ప్రజలు, దయాలు పెట్టిన వాళ్ళు దాదాపు 300 నుంచి 400 లోపల మన మందిరం పెట్టినప్పటి నుంచి దయాలు అయినాయి. అంటే దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థలానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? సాతాను పారిపోయినాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వచ్చిన వాళ్ళ ఉద్దేశం ఆ మందిరంగాడికి పోతే నా రోగం పోతుంది, నా పాపం పోతుంది, నాలో దయ్యం పోతుంది, విశ్వాసంతో ఇక్కడికి వస్తారు. ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు? ఇక్కడ స్వస్థత ఇచ్చాడు. విశ్వాసం లేని వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ప్రార్థన ఆలోచించడం. వాళ్ళ మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో రాయబడింది. మార్కు సువార్త 5:34. మార్కు సువార్త 5:34. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను
స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము. సమాధానం గలవానివై పొమ్ము. ఏం చేసింది ఆమె? ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? దాంట్లో సొంతల్లి మా పక్క చూస్తావు, ఏమని అడిగింది యేసయ్యని? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు అందుకు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా కూడా చెప్పింది. మనకుండే రోగ పరిస్థితులు అన్నీ చెప్పింది. ఇక్కడ గమనించినట్లయితే ఆయన స్వస్థపరుస్తాడనే సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఆయన దగ్గరికి వచ్చింది. ఏంటంటే దేవుడు ఆయనను స్వస్థపరిచాడు. అప్పుడు ఏమంటున్నాడు? ఆమె ఏమంటున్నాడు? వారి నేను బాగా చేసినామా నీకు అన్నాడా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. కాబట్టి మనం గమనించినట్లయితే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరిచెను. మరి ఎన్ని స్వస్థతలు జరిగినా, ఎన్ని దయ్యాలు పోయినా ప్రజలు ఏమవుతారంటే ఆ రోజు బాగా చేయించుకున్నంత వారికి ఆ తర్వాత నిలయ జారుకుంటారు. ఇంకా తల్లి పిల్ల వచ్చినారు మందిరానికి. పిల్లంటే పెద్దగానే, వాళ్ళ అమ్మ వృద్ధురాలు, ఈ అమ్మాయి ఒక 40 సంవత్సరాల వయసు ఉంటుంది, 3 పిల్లలు. భర్త వదిలేసినారంట. ఎందుకమ్మా అంటే దయ్యం పట్టింది ఈమెకు, 24 గంటలు దయ్యం ఉంది, ఇబ్బంది పెడతామంటే వాడు చేత కాక వదిలేసినారయ్యా నా అల్లుడు అని. సరే వచ్చింది. దేవుడు మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వస్థపరిచిన తర్వాత మందిరానికి రావాలి కదా, ఇంకా రాలేదు, కనిపించలేదు. ఊరు ఆమె కనపడింది. ఏమన్నా నీ బిడ్డ నువ్వు రాలేదు అంటే, ఎందుకయ్యా బాగైపోయింది, మా అల్లుడు వచ్చి తొడకపోయినాడయ్యా. బాగా చేసుకుంటారు కానీ తిరిగి మందిరం దగ్గర రా, ఈడ కాకుండా ఇంకో చోటికి పోయినా పర్వాలేదు. కానీ వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు, అది ఉద్దేశం. కానీ మనం గమనించినట్లయితే ఎంతమందికి బాగైనా కానీ వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ. 10 మంది పుష్కరోగులు పోతా ఉంటే వేసుకోవారు, మీరు పోయి ఆదివారం కనపరుచుకోండి అంటనే అందరూ స్వస్థ పొందినారు. ఒకడు వచ్చినాడు, ఎవరు వాడు? సమరయుడు. అంటే 10కి 1కి కృతజ్ఞతుంది. అంటే 100లో 10 మంది, 1000లో 100 మంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసం నుంచి ప్రార్థన చేసి దేవుడు స్వస్థపరుస్తాడు. వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి బాగా చేస్తాడు. అయితే వాళ్ళు నమ్మకంగా ఉంటా ఉన్నారా? మన జీవితంలో మనకి ఎన్నిసార్లు మేలు చేసినాడు, ఎన్ని మరణాపాయాలు తప్పించినాడు, ఎన్ని అనారోగ్య స్థితిలో దేవుడు కాపాడినాడు. ఎక్కడ అవమానం జరుగుతుంటే అవమానం నీ ఇంటికి రాకుండా దేవుడు అడ్డుకొని నేను వెంటగా ఎన్నిసార్లు ఇచ్చినాడు. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకో, అవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నా చెప్పండి? దేవుడు ఇంకా చేయలేదు, ఇంకా దేవుడు నాకు సహాయం చేయలేదు, ఏమో ప్రార్థన చేస్తాను, ఆయన ఇష్టం చేస్తే చేయని, లేకుంటే లేదు అనే వాళ్ళు కొంతమంది. లేదు, ఆయన చేయలేదు కాబట్టి ప్రార్థన చేయాలంటే కూడా నాకంత ఏం లేదు, ఇష్టం లేదు అనేవాళ్ళు కొంతమంది. మరి ఆయన బిడ్డలైనటువంటి మనము రాత్రికాల సమయంలో ఆలోచన చేస్తే 6వ వచనంలో యెహోవా నా విజ్ఞాపనలను ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. నీకు చేసిన మేరకు నువ్వు దేవుని స్తుతించినావంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ఎక్కడ దేవుడు తీరుస్తాడు, ప్రతి పరిస్థితిలో దేవుడు నీతో ఉంటాడు. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరుచును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.